హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ రెడెత్ వ్లాగ్స్. ఈరోజు రవ్వ లడ్లు చేద్దాం అనుకుంటున్నామండి. ఈ రవ్వ లడ్లకి కావాల్సిన పదార్థాలు, ముందుగా ఒక టెంకాయ తీసుకోవాలి. టెంకాయని పగలగొట్టి కొబ్బరి తురుముబట్టుకోవాలండి. కొబ్బరి తురుము పట్టడం అయిపోయిందండి. కొబ్బరి పక్కన పెట్టుకొని 4-5 యాలక్కాయలని దంచి బాగా పొడి చేసుకోవాలి. కొంచెం జీడిపప్పును తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ముందుగా బాండీ పొయ్యి మీద పెట్టాము. దీంట్లోకి కొంచెం నెయ్యి వేసుకుందామండి. నెయ్యి వేసుకొని నెయ్యి కొంచెం హీట్ ఎక్కాక మనం కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు ముక్కల్ని నెయ్యిలో వేయించుకోవాలండి. జీడిపప్పు బాగా వేగిపోయినాయండి, తీసేద్దాం. జీడిపప్పు ముక్కల్ని పక్కన పెట్టేసుకుందామండి. అదే నెయ్యిలో మనం తురుముకున్న పచ్చి కొబ్బరిని కూడా వేద్దాము. ఈ పచ్చి కొబ్బరి కూడా బాగా వేపాలండి, పచ్చివాసన పోయేదాకా వేపాలి. కొబ్బరి బాగా వేగిపోయిందండి. కొబ్బరి తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇందాక జీడిపప్పు వేసిన గిన్నెలోనే కొబ్బరి కూడా వేసేసుకుందాం. మళ్ళీ స్టవ్ మీద బాండీ పెట్టుకొని మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకున్నామండి. దీంట్లో మనం తీసుకున్న బొంబాయి రవ్వ, 1/2 కేజీ బొంబాయి రవ్వ అండి, మొత్తం బాండీలో వేసుకొని దోరగా వేయించుకోవాలండి. మాడకుండా దగ్గరుండి సన్న శాఖ మీద వేయించాలి. రవ్వ బాగా వేగిందండి. ఇందాక మనం వేపుకున్న కొబ్బరిని జీడిపప్పుని కూడా ఈ రవ్వలో వేసి మళ్ళీ లైట్గా కొంచెం నెయ్యి వేసి లైట్గా కొంచెం వేపుకోవాలండి. ఇందాక మనం దంచి పెట్టుకున్న వేలుకల పొడి కూడా దీంట్లో వేసేయాలండి. అన్నీ వేసి బాగా కలుపుకోవాలండి. రవ్వ వేగిపోయిందండి, పక్కన పెట్టేస్తున్నాం. ఇప్పుడు ఇంకొక బాండీ పొయ్యి మీద పెట్టుకొని 1/4 కేజీ అంత చక్కెర వేసుకొని చక్కెర తడిసేంతగా కొంచెం వాటర్ కలుపుకోవాలండి. చక్కెర కొంచెం కరిగి తీగపాకం వస్తే చాలండి. ఈ చక్కెర అంతా కరిగి తీగపాకం వచ్చేసిందండి. ఈ పాకంలోకి మనం ఇందాక వేపు పెట్టుకున్న రవ్వనేసి బాగా కలుపుకోవాలి.
పాకంలోకి రవ్వ అంతా కలిసిపోయిందండి. ఇంకా స్టవ్ ఆపేసుకుందాం. కొంచెం వాటర్తో చేయి తడుపుకుంటూ లడ్లు చేసుకోవాలండి. ఈ వీడియో ఇంతేనండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.